ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. అంటే కేరళంలో పార్టీల గెలుపు ఓటములను మహిళలే డిసైడ్ చేస్తారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రం మహిళలపై ప్రధాన పార్టీలు చిన్న చూపు చూపిస్తున్నాయి. చైతన్యవంతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందిన కేరళంలో ప్రధాన పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు టికెట్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపకపోవడం అక్కడి పరిస్థితికి నిదర్శనం. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గతంలో కంటే తీవ్రమైన పోటీ నెలకొంది. అందుకు కారణం గతంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్యనే పోటీ ఉంటుండగా ఈసారి మాత్రం ఎన్డీఏ సైతం సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. కేరళలో విజయం సాధించేందుకు ప్రధాన కూటములు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే కేరళలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మహిళల విషయంలో మాత్రం ఇంకా చిన్నచూపే కనిపిస్తోంది. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాష్ట్రంలో 1.39 కోట్ల మంది మహిళా ఓటర్లున్నారు. అయితే కేరళలోని ప్రధాన పార్టీలన్నీ కలిపి మహిళలకు కేవలం 40 మంది మహిళలకే టికెట్లు ఇచ్చాయంటే వారికి అక్కడ ఎలాంటి ప్రాధాన్యత ఉందో స్పష్టమవుతుంది. కేరళ చైతన్యవంతమైన రాష్ట్రం. అక్షరాస్యతలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం కూడా కేరళనే. అయినా అలాంటి రాష్ట్రంలో మహిళల విషయంలో మాత్రం చిన్నచూపే కనిపిస్తోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ కలిపి 40 మంది మహిళలకే టికెట్లు ఇచ్చాయి. ఇందులో బీజేపీ 14 మందికి, సిపిఎం 12 మందికి, కాంగ్రెస్ 9 మందికి, సిపిఐ 5గురికి టికెట్లను కేటాయించాయి. అయితే తొలిసారిగా కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 2 మహిళలకు టికెట్లు ఇచ్చింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం కేరళలో 1,39,21,868 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక పురుష ఓటర్లు 1,32,20,811 మంది ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళా ఓటర్లు దాదాపు 7 లక్షల మంది అధికంగా ఉన్నారు. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంది. కేరళ ఎన్నికల్లో మహిళలకు అతి తక్కువ సీట్లు కేటాయించడం పట్ల పలువురు రాజకీయ నేతలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి వల్ల మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని, అయితే ఆ స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కనిపించడం లేదనే విషయం మరోసారి స్పష్టమవుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం రాజకీయ పార్టీలలో బలంగా వేళ్లునుకున్న పురుషాధిక్యత, అలాగే అభ్యర్థుల ఎంపికలో చూపే గెలుపు గుర్రాల ధోరణి అని తెలుస్తోంది. కేరళలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ 2026 ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలని కలిపి కేవలం 40 మంది మహిళలకే టికెట్లు కేటాయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో మహిళలపై చిన్నచూపు కొనసాగడానికి పలు కారణాలున్నాయి. అభ్యర్థుల ఎంపికలో పార్టీలో మహిళల కంటే పురుషులకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించడం వారికి సీట్లు కేటాయించడంలో ప్రధాన అడ్డంకిగా మారింది. అలాగే నిర్ణయాధికారాలు ఉన్న పార్టీ ఉన్నత స్థాయి కమిటీలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండడం వల్ల మహిళలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదు. పంచాయతీలో, మున్సిపాలిటీలో 50% రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అసెంబ్లీ, పార్లమెంటు స్థాయికి వచ్చేసరికి పార్టీలో మహిళలను ప్రోత్సహించడం లేదు. ఎన్నికల ప్రచారం కోసం పురుషులు ఎక్కువ సమయం కేటాయించగలరని, మహిళలకు సామాజిక బాధ్యతల వల్ల ఆ అవకాశం ఉండదని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అలాగే పార్టీలోని అంతర్గత గ్రూపు తగాదాలు, సమీకరణాల వల్ల కూడా సీనియర్ మహిళా నాయకులకు అన్యాయం జరుగుతోంది. మహిళలకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిలో రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారానే ఈ వివక్షను రూపుమాపవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కేరళలో మహిళల పట్ల ఇంకా చిన్నచూపు కొనసాగుతుండడం యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేస్తుంది. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ప్రధాన పార్టీలన్నీ పెద్దగా ప్రాధాన్యతనివ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. స్థానిక సంస్థల మాదిరిగానే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తేనే వారికి ప్రాధాన్యత దక్కుతుంది. కేరళంలో గెలుపు ఓటములను నిర్ణయించే మహిళలకు టికెట్ల విషయంలో కూడా ప్రాధాన్యత దక్కాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.